రాజన్న కోడెల మృత్యుఘోష అంటూ గోశాల్లో ఆగని మరణాలంటూ తాజాగా 5 కోడెల మృతి 5 రోజుల్లోనే 23కు చేరిన సంఖ్య గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో ఖననం 300 కోడెల్ని పంపిణీ చేస్తామంటూ జిల్లా కలెక్టరు సందీప్ కుమార్ షా వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాల్లో కోడెల మృత్యుఘోష అంతు చిక్కడం లేదు. 5 రోజుల్లో 23 కోడెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గత 4 రోజుల్లో 18 కోడెలు మృత్యువాత పడగా తాజాగా ఆదివారం మరొక 5 కోడెలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. దీంతో గోశాల పరిస్థితిపై మరింత ఆందోళన నెలకొంది. చనిపోయిన కోడల్ని గోశాల సిబ్బంది గుట్టిచప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేసినట్టు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చిన స్పష్టమైన సూచనలు గోశాల సిబ్బంది పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెళ్తున్నాయి. ఇక 300 కోడిని పంపిణీ చేస్తామంటూ కలెక్టర్ గోవుల సంరక్షణలో అడుగడుగున ఆలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చర్యలు లేకపోవడంతో గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని, అపరిశుభ్రత, పరిమితికి మించి గోవులను పెట్టడం, వాటికి దానా తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం ఇక మూలంగానే గోవులు మృత్యువాతలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 300 కోడలను పంపిణీ చేయనున్నట్లుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించినట్టుగా వెల్లడి. సో మొత్తం మీద అయితే ఇక్కడ రాజన్న కోడెలకు సంబంధించి వార్త రాశారు. రాజన్న కోడెల మృత్యులో ఘోషపడతా ఉన్నాయి. 5 రోజుల్లోనే 23 కోడెలు చనిపోయినట్ట. సో రాజన్నకు కొన్ని కోడలు ఇస్తూ ఉంటారు. కొండగట్టుకు సంబంధించినటువంటి కొండగట్టు కాకపోతే సిరిసిల్ల రాజన్న దేవాలయానికి సంబంధించి కావచ్చు, కొండగట్టు అంజన్నకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు కొన్ని గోశాలలో మనం చూస్తుంటాం. వేములవాడ రాజన్నకు సంబంధించి వేములవాడ రాజన్నకు కొంతమంది మొక్కుల్లో భాగంగా కోడె దూడలను ఇడుస్తూ ఉంటారు. అటువంటి ఈ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి ఏవైతే ఈ కోడెలు ఉన్నాయో ఇవన్నిట్లో 5 రోజులలో 23 కోడలు చచ్చిపోయినట. మరి ఎందుకు చచ్చిపోయినాయని ఎంక్వైరీ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి నిర్వాహకులు సరైనటువంటి సమయంలో దాన పెట్టకపోవడం, నీళ్లు పెట్టకపోవడం, వాటిని పరిమితికి మించినటువంటి కోడె దూడల్ని అక్కడనే కట్టేయడం, మెయింటెనెన్స్ లేకపోవడం, అపరిశుభ్రత కొన్ని కారణాల వల్ల కోడలు చచ్చిపోతూ ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి తాజాగా మళ్ళీ 5 కోడలు చచ్చిపోయినాయట. ఇక హిందూ సంఘాలు ప్రధానంగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నాయి. కోడల మీద కనీసం జాగ్రత్త లేకపోవడం, కనీసం వాటిని శుభ్రమైనటువంటి ప్లేస్లు ఇక్కడ చూడండి, మొత్తం నీళ్లు అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ గోశాల మెయింటెనెన్స్ అంతా కూడా ఎట్లుండాలంటే అద్భుతంగా ఉన్నటువంటి అవసరం ఉంటుంది. బట్ గోశాల కోడెల విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఇక్కడ కలెక్టర్ కూడా సీరియస్ అయ్యి దాదాపు 300 కోడల్ని పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట. సో మరి దీని మీద కొంత ఎంక్వైరీ చేస్తే ఇంకా బాగుంటుంది. నిజంగానే గోశాలలో ఉన్నటువంటి సిబ్బంది వల్లనే ఇటువంటి ప్రమాదం జరుగుతున్నదా కోడెలకు, లేకపోతే ఇంకేమైనా కుట్రపూరితమైనటువంటి అంశం ఉన్నదా అనేది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, స్థానిక ఎమ్మెల్యేలో, లేకపోతే అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బందో, లేకపోతే మంత్రియో కొంత చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చాలా హిందువులు చాలా నమ్మకంగా కోడల్ని రాజన్నకి ఇస్తూ ఉంటారు, చాలా నమ్మకంతోటి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి సో అటువంటి కోడల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో చనిపోయిన కోడలన్నీ కూడా సిబ్బంది అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక ఏటిలో, ఒక చెరువులో, ఒక కాలువలో పడేస్తురట. ఆ కాలువలో మూలవాగులో ఖననం చేస్తురట. మూలవాగులో ఖననం చేస్తురు అని చెప్పి చెప్తారు. కాబట్టి మరి దీని మీద కొంత రాజన్న కోడల మీద